oocyte cryopreservation ఎలా ఏం చేస్తారు అన్నది ప్రిలిమినరీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ పీరియడ్ వచ్చిన సెకండ్ డేన స్కాన్ చేస్తారండి. స్కాన్ చేసి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అన్నది మనం చూసుకుంటాం. చూసుకున్నాక సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. ఒకవేళ కీమోథెరపీ కానీ ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆంకాలజిస్ట్ కానీ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి ఉన్నట్లయితే కనుక పీరియడ్ తో సంబంధం లేకుండానే oocyte ని మనం స్టిమ్యులేట్ చేయొచ్చండి. ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఒకవేళ గనక మీరు పీరియడ్ సెకండ్ డే నుంచి ఇంజెక్షన్స్ తీసుకున్నట్లయితే గనక 10 to 14 days యూజువల్ గా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ అంటూ ఒకటి ఇచ్చి తర్వాత అక్కడికి 36 hours తర్వాత oocytes ని పికప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఫ్రీజ్ చేస్తామన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు పికప్ చేసి గ్రేడింగ్ బాగున్న oocytes ఎన్నైతే మనకు వచ్చాయో వాటిని విట్రిఫికేషన్ అనే మెథడ్ ద్వారా మనం క్రయో ప్రిజర్వేషన్ అనేది చేస్తామండి. దీనికి మాక్సిమం మనము గ్యామెట్స్ని 10 years వరకు ఫ్రీజింగ్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం. ఏజ్ మళ్ళీను ఒకవేళ కనుక oocytesని క్రయో ప్రిజర్వ్ చేసుకుందాం అనుకుంటే ఏజ్ని బట్టి అట్ ద సేమ్ టైం ఎన్ని oocytes వచ్చాయన్న దాన్ని బట్టిను సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ oocytes వచ్చి వాటిలో మెచ్యూర్ oocytes M2 oocytes ఎక్కువ ఉన్నాయి, కొంచెం బెటర్ ఏజ్ less than 30 years కనుక oocytesని ఫ్రీజ్ చేసుకున్నట్లయితే కనుక సక్సెస్ రేట్ అన్నది ఆబ్వియస్గా బెటర్ ఉంటుందండి.